రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్స్తే చాలండి, మిసుడి తిరుగుతుంది. వద్దన్నా సరేనండి, డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు. ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఈ ఆకు అంటే అతీత శక్తులతో కలిగి ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు వల్ల ఏంటంటే కనుక మీకు అనుకున్న పనులు జరుగుతాయి, మీ కోరికలు కూడా తీరుతాయి అన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అస్సలు కూడా వదులుకోకుండా చేసేయండి. ఎలా చేయాలి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక రేపు బుధవారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, వంటి స్నానం చేసుకొని గణపతిని పూజించుకుంటే చాలు. అంటే ఒక చిన్న దీపం పెట్టుకున్న సరిపోతుంది అనమాట. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక మన ఇళ్లలో అండి బిర్యానీ ఆకు ఉంటూనే ఉంటుంది. మనం దీనికోసం ఏం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఒకవేళ బిర్యానీ ఆకు ఉందనుకోండి, తెచ్చుకోండి. అంటే ఉంటే అదే తీసుకోండి, లేదనుకుంటే ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. కానీ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి, ఎప్పుడు చేసినా కానీ మీరు మంచి రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. కానీ చినిగి కానీ చిల్లులు కానీ ఉండకూడదండి, నీట్గా చక్కగా ఉండాలన్నమాట. అలా తీసేసుకున్న ఈ బిర్యానీ ఆకుని మీరు ఏం చేయండి అంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, అంటే నల్ల పెన్ను, బ్లాక్ పెన్ను లేదంటే బ్లూ పెన్ అయినా సరే తీసుకోవచ్చు. కానీ నలుపు ఏంటంటే తొందరగా రిజల్ట్ని ఇస్తుందన్నమాట. అందుకే మీరు ఇలా బ్లాక్ పెన్ను తీసుకున్న తర్వాత దానిపైన అంటే బిర్యానీ ఆకుపైన మీ కోరిక రాయండి. అంటే ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక రాసి ఆకును ఏంటంటే కనుక కాల్చేయండి. సింక్ దగ్గర కాల్చేసి నీళ్లు పోసేయండి. ఒకవేళ అనుకున్న పని జరగట్లేదంటే ఆ పని అయినా సరే రాసేసి కాల్చొచ్చు. కానీ రెండు ఒకటేసారి చేయకూడదు, విడివిడిగా చేసుకోవాలి. అలాంటప్పుడే ఫలితం అనేది వస్తుంది. అలాంటప్పుడే మీరు ఫలితాన్ని చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట.